హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాసెస్ ఈజీ తెలుగు. రీసెంట్ గా మీ వెహికల్ పై పోలీసు వారు ట్రాఫిక్ వైలేషన్ చలాన్ ఆర్ ఫైన్ వేశారా? వెహికల్ పై ఉన్న ఫైన్ పేమెంట్ చేయడానికి ఫోన్ పే యాప్ లో మనకు ఆప్షన్ ఇచ్చారు. అయితే ఈ యాప్ లో వెహికల్ పై వేసిన ఫైన్ 185 రూపీస్, బట్ కింద నోట్ అని చెప్పేసి 2.50 అంటే ₹2.5 ప్లస్ 18% GST. ఇలా టోటల్ గా ఎంత అవుతుంది? 187.95, ₹3 అప్రాక్స్ గా మనకి ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఎందుకు మీరు ఎక్స్ట్రా పే చేయాలి చెప్పండి. ఈ వీడియోలో మీకు ఒక ట్రిక్ తో ఎటువంటి ఎక్స్ట్రా ఫీ లేకుండానే ఫోన్ పే యాప్ లోనే మీ వెహికల్ ఫైన్ ఎలా పే చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. అయితే డైరెక్ట్ గా ఫోన్ పే యాప్ ఓపెన్ చేసి మీరు పేమెంట్ చేద్దాం అనుకుంటే మీ వెహికల్ పై ఉన్న ఫైన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ పోర్టల్ ద్వారా మీ వెహికల్ పై ఉన్న ఫైన్ క్లియర్ చేస్తాము. అది కూడా మనం పేమెంట్ చేసేటప్పుడు ఫోన్ పే యాప్ నుండే చేస్తాం అనమాట, ఎటువంటి ఎక్స్ట్రా మనీ లేకుండా. దీని గురించి మీరు మీ ఫోన్లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఉంటుంది డిఫాల్ట్ గా. నేనైతే గూగుల్ యాప్, అందరికీ తెలిసినట్టు ఈ గూగుల్ యాప్ ని ఓపెన్ చేయండి. ఇది ఒక బ్రౌజర్ గా పనిచేస్తుంది కాబట్టి సెర్చ్ లో పరివాహన్ అని టైప్ అండ్ సెర్చ్ చేస్తే ఫస్ట్ రిజల్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ పోర్టల్ parivahan.gov.in. క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ లోకి ఈ విధంగా మనం లాగిన్ అవుతాము. ఫోన్ లో ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేయగానే మనకి ఇలా అప్డేట్ యువర్ మొబైల్ నంబర్ అని వస్తుంది. రైట్ సైడ్ ఇంటూ పై క్లిక్ చేస్తే పోతుంది అనమాట. నెక్స్ట్ మీరు క్రిందకల్లా స్క్రోల్ చేస్తే మనకి ఈ చలాన్ ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇక్కడ ఈ చలాన్ సిస్టమ్ అని ఉంది కదా, మోర్ అనే ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేస్తే ఈ విధమైన పేజ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు మీ వెహికల్ పై ఉన్న ఫైన్ ని చెక్ చేసుకొని పేమెంట్ చేయడానికి ఆప్షన్స్ చూడండి. చెక్ ఆన్లైన్ సర్వీస్ లోకి వెళ్తే చెక్ చలాన్ స్టేటస్ దానిపై క్లిక్ చేసినా గానీ, లేదా డైరెక్ట్ ఇక్కడ గ్రీవెన్స్ పక్కన పే ఆన్లైన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసినా గానీ, లేదు అంటే సబ్మిట్ కింద గెట్ చలాన్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేసినా మనము ఒక పేజ్ లోకి వెళ్తాం. సో పే ఆన్లైన్ పై క్లిక్ చేశాను. ఈ విధమైన చలాన్ డీటెయిల్స్ పేజ్ వస్తుంది. ఇక్కడ చలాన్ నంబరు, వెహికల్ నంబరు, డిఎల్ నంబరు ఏది ఇచ్చినా కూడా మీ వెహికల్ పై ఉన్న ఫైన్ వస్తుంది. మనందరికీ కూడా ఏది ఎక్కువగా గుర్తుంటుంది? నోటెడ్ గా వెహికల్ నంబర్. కాబట్టి వెహికల్ నంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా మీ వెహికల్ నంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా అయితే ఇవ్వాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఈ రిఫ్రెష్ సింబల్ పై క్లిక్ చేస్తే మరలా కొత్తది క్యాప్చా వస్తుందన్నమాట. క్యాప్చా ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తున్నా. కింద మన వెహికల్ పై ఉన్న ఫైన్ అయితే చూపిస్తుంది. వైలేటర్ నేమ్, ఆర్సీ కార్డ్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాళ్ళ పేరు చూపిస్తుంది. దేనికి ఫైన్ వేశారు ఆ చలానా నంబర్ ఉంటుంది. ఏ రోజు వేశారు ఈ ఫైన్ అనేది కూడా ఉంటుంది. ఎంత అమౌంట్ అనేది మనం చూసుకోవచ్చు, 185 రూపీస్. స్టేటస్ చూడండి, పెండింగ్. ఈ పెండింగ్ చలానా ప్రింట్ కూడా తీసుకుంటాము. పే చేయాలి కాబట్టి పేమెంట్ లో పే నవ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నంబర్ ఇవ్వాలి, ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేయాలి. బండి నంబర్ గల ఓనర్ నంబర్ ఇవ్వాలని ఏమీ లేదు. ఎవరు పే చేసినా, ఎక్కడి నుంచి పే చేసినా వాళ్ళ యొక్క ఐడెంటిటీకి ఓ మొబైల్ నంబర్ ఇస్తే సరిపోతుంది. మొబైల్ నంబర్ ఇచ్చాక సెండ్ ఓటీపీ పై క్లిక్ చేస్తే సో ఈ విధంగా వస్తుంది. వాహన్ అనే పేరు మీద మీకు టెక్స్ట్ మెసేజ్. ఓటీపీని ఎంటర్ చేశాక సబ్మిట్ పై క్లిక్ చేశాను. పేమెంట్ పేజ్ ఈ విధంగా చూపిస్తుంది. పేమెంట్ ఐడి, మీ అమౌంట్ ఉంటుంది చూడండి, 185 రూపీస్. ఎక్స్ట్రా అమౌంట్ ఏమీ లేదు. సెలెక్ట్ పేమెంట్ పై క్లిక్ చేస్తే డైరెక్ట్ పేమెంట్ ఎస్బీఐ ఈపే అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ఈ లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అండ్ కండిషన్ లో బాక్స్ లో టిక్ మార్క్ పెట్టండి. సబ్మిట్ పై క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా చూపిస్తుంది కదా. మెయిన్ యూపీఐ అని ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ క్యూఆర్ అని ఉంది కదా, పే నవ్ అని చూపిస్తుంది, క్లిక్ చేయండి. క్యూఆర్ కోడ్ చూపించింది. సింపుల్ గా మీకు కన్వీనియంట్ గా పేమెంట్ అవ్వాలంటే గనుక దీనిని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదే బెస్ట్ మెథడ్. పే బై ఎనీ యూపీఐ యాప్ కూడా మీరు చేసుకోవచ్చు, కానీ ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ క్యూఆర్ కోడ్ ని తీసుకున్నారు. 5 మినిట్స్ టైం ఉంటుంది. ఈ క్రింద చూడండి మనకి టైం రన్ అవుతుంది కదా. మీ ఫోన్ పే యాప్ ని ఓపెన్ చేయండి. మనము బయట మర్చెంట్ పేమెంట్స్ చేస్తాం కదా, కిరాణా షాపులో లేదా వేరే రకంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాము. మన దగ్గర ఉన్న ఈ స్కానర్ ఓపెన్ చేసి అప్లోడ్ క్యూఆర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని కనబడతాయి. సో ఆల్రెడీ మీరు స్క్రీన్ షాట్ తీశారు కాబట్టి ఇదిగో ఈ విధంగా చూపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని ఉంది కదా, అంటే ఈ చలానికి సంబంధించిన మాట. ఎంత అమౌంట్ ఉంది? 185 రూపీస్ ఉంది. క్రింద ప్రొసీడ్ టు పే ఉంటుంది. ఇదే ఫైన్ ని మనం ఫోన్ పేలో డైరెక్ట్ గా చెక్ చేస్తే 188 రూపీస్ ఉంది అప్రాక్స్ గా. ముందు మనం చూసాం కదా. సో ఇప్పుడు 185 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి ఫీ మనము ఎక్స్ట్రాగా పే చేయటం లేదు. కావాలంటే చూడండి, ఫైనల్ గా మీకు 185 రూపీస్ మాత్రమే ఉంది. మీ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని పే 185 నేను క్లిక్ చేస్తున్నా. సో పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది అనమాట. సో సేమ్ మళ్ళా మీరు అదే పేజ్ లోకి ఇలా రీసెంట్ లోకి వెళ్తే ఇగో ఈ విధంగా చూపిస్తుంది కదా. సో మళ్ళా సేమ్
వెబ్సైట్ ఈ పేజ్కి వచ్చి మీ వెహికల్ నెంబరు క్యాప్చా ఇచ్చి ఈ గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయగానే ఇంతకు ముందు పేమెంట్ కింద పే నవ్ అని వచ్చింది, ఇప్పుడు వెరిఫై అని వస్తుంది. పేమెంట్ వెరిఫై క్రింద క్లిక్ చేస్తాం. పేమెంట్ ఈజ్ అండర్ ప్రాసెస్, ప్లీజ్ వెరిఫై ఆఫ్టర్ 15 minutes అని ఉంది. 15 minutes ఆగిన తర్వాత వెరిఫై పై క్లిక్ చేయగానే ఈ విధంగా పేమెంట్ వెరిఫికేషన్ ఈజ్ ఇన్ ప్రాసెస్, ప్లీజ్ క్లిక్ ఆన్ ఓకే బటన్ అని వస్తుంది. సో చలానా పేమెంట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ. మీరు కట్టిన మీ వెహికల్ పై ఉన్న పెండింగ్ ఫైన్ కి అమౌంట్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ గా పేమెంట్ అయితే జరిగిపోయింది అని మనము దీనిని చూసి డిసైడ్ అయితే అవ్వచ్చు. సో ఈ క్రింద జనరేట్ ప్రింట్ యువర్ రిసిప్ట్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే సో ఫోన్ లో డిఫాల్ట్ గా ఆప్షన్స్ ఉంటుంది, ప్రింట్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది అనమాట. ప్రింట్ ప్రివ్యూ పై క్లిక్ చేస్తే సేవ్ యాజ్ పీడిఎఫ్ అని వచ్చింది. నేను సేవ్ పై క్లిక్ చేయగానే ఇది ఒక పీడిఎఫ్ రూపంలో నా ఫోన్లో సేవ్ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ ఏమీ రాలేదు తెలియదు అని అనుకుంటే కనుక దీనిని సింపుల్గా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఎవరైనా అడిగినప్పుడు మనము చూపించడానికి ఉంటుంది. లేదా మరలా మీరు ఈ పేమెంట్ రిసిప్ట్ ని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే సో మీరు పేమెంట్ చేసేసారు, సక్సెస్ఫుల్ పేమెంట్ వచ్చింది. సో పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ టైంలో మీకు కుదరకపోయినా మరలా మీ వెహికల్ నంబరు క్యాప్చా ఇచ్చి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా షో అయింది కదా. ఇక్కడ మీరు మీ వెహికల్ పై ఉన్న పెండింగ్ ఫైన్ క్లియర్ చేసిన పేమెంట్ చేసిన రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ లో ఉంది చూడండి రిసిప్ట్ కింద, దానిపై క్లిక్ చేస్తే పేమెంట్ రిసిప్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఎటువంటి ఎక్స్ట్రా మనీ పే చేయకుండానే మీరు మీ వెహికల్ పై ఉన్న పెండింగ్ ఈ చలాన్ అయితే క్లియర్ చేసేసారు, అది కూడా ఫోన్ పే యాప్ నుండే పేమెంట్ చేసి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని షేర్ చేసి ప్రతిసారి వాళ్ళు ఎక్స్ట్రా మనీ పే చేయకుండా చూసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కై సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.